అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 23 విందాం. పాపం పసివాడు తండ్రికి దూరంగా ఉంటున్నాడు కదా అని ప్రేమగా చూస్తుంటే ఏదో ఘోరం జరిగినట్టు రాద్ధాంతం చేస్తావే. అయినా నీ కొడుకు నాకు కూడా కొడుకవుతాడుగా, ద్వంద్వార్థంగా అన్నాడు ఇషాన్. నా కొడుకు నీ కొడుకు ఎలా అవుతాడు? రోషంగా అంది వర్షిణి. ఒకప్పుడు నేను నీకు తాళి కట్టాను కదా, అందుకే నీ కొడుకు నాకు కొడుకు అవుతాడు. కుంటతనం ధ్వనించింది అతని మాటల్లో. పదే పదే తాళి కట్టాన్ని గుర్తు చేయకండి, వినటానికే కంపరంగా ఉంది. ఆ మాట విన్న అతని మొహం సున్నం కొట్టినట్టుగా తెల్లగా పాలిపోయింది. నా కొడుకు ఎప్పటికీ నీకు కొడుకు అవ్వడు. వాడి మీద జాలి కురిపించాల్సిన అవసరం లేదు. వాడికి తండ్రి ఉన్నాడు, ఆయన కొనిస్తారు, పదునుగా అంది వర్షిణి. తండ్రిని కాబట్టే కొన్నాను, లోపల కొనుక్కున్నాడు ఇషాన్. డాక్టర్ ఫీజ్, మెడిసిన్, మిగతా వాటికి ఎంత అయిందో చెప్పు, ఇచ్చేస్తాను, సీరియస్గా అంది వర్షిణి. నీకు ఆ మాత్రం కూడా చేయకూడదా నేను? బాధగా అన్నాడు ఇషాన్. నువ్వు నాకేమవుతావని? పరాయి వాళ్ళ దగ్గర నుండి తీసుకోవడం నాకు అలవాటు లేదంటూ హ్యాండ్ బ్యాగ్లో నుంచి మనీ తీసుకుని అతనికి ఇవ్వబోయింది వర్షిణి. నేను నీకు పరాయి వాడినా? ఆవేదనగా అన్నాడు ఇషాన్. ముమ్మాటికి నువ్వు పరాయివాడివే. పరాయివాడి సొమ్ము పాముతో సమానం. ఈ మనీ తీసుకో. బాబుకు తెచ్చిన బొమ్మలు, బట్టలు, ఆ చైన్ కూడా తీసుకువెళ్ళు. మళ్ళీ నా గుమ్మం తొక్కకు, ఆగ్రహంగా అంది. ఈ డబ్బు తీసుకెళ్ళి మమ్మీకి ఇవ్వు. డాక్టర్ని పిలిపించి మెడిసిన్ తెప్పించిందమ్మ. కానీ బాబుకు కొన్నవి మాత్రం ఉండనివ్వు ప్లీజ్ అంటూ బ్రతిమలాడాడు ఇషాన్. నన్ను విసిగించు కిషాన్, మెడిసిన్ తెచ్చింది నువ్వే కదా అంటూ అతని చేతిలో డబ్బులు పెట్టింది. తన చేతిలో ఉన్న ఆమె చేయి పట్టుకుని ఏదో అనుభూతున్న అతను ఆమె వేలికి తనిచ్చిన రింగ్ ఉండడం చూసి అతని మనసు మోగబోయింది. కానీ ఇదేమీ గమనించని ఆమె విసురుగా చేయి లాక్కుని అవి కూడా తీసుకువెళ్ళు అంటూ కవర్స్ వైపు చూపించి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. తమ ఫస్ట్ నైట్ గిఫ్ట్గా ఆమెకు రింగ్ ఇచ్చాడు ఇషాన్. ఖరీదైన గిఫ్ట్ ఇస్తున్నానని గర్వపడ్డాడే కానీ అంతకంటే విలువైన ఆమె ప్రేమను పోగొట్టుకుంటున్నానని తెలుసుకోలేకపోయాడు. ఆ రింగ్ ఇంకా తీయలేదంటే ఇప్పటికీ నన్ను ప్రేమిస్తుందన్నమాట. కానీ నేను చేసిన ద్రోహానికి కోపంతో, బాధతో దూరంగా ఉంటుంది. ప్రేమమూర్తయిన ఆమెను మూర్ఖంగా కాలదన్నుకున్నాను. తనెంత అవమానించినా తన్ను వదలను నేను. ఎంత కష్టమైనా సరే భరించిన దాన్ని చేసుకుంటానని మరోసారి దృఢంగా అనుకున్నాడు ఇషాన్. ఎప్పుడూ ఏమీ అనంత తల్లలా కసరడంతో బెదిరిపోయి ఏడుస్తున్నాడు బాబు. వాడికి బట్టలు సరిగా వేసి కవర్స్ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళి, హనీ బాబు ఏడుస్తున్నాడు, తీసుకో, నేను వెళ్తున్నానంటూ కవర్స్ టీపై మీద పెట్టాడు. కొడుకుని తీసుకుని, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అవి తీసుకువెళ్ళు. పరమ చిరాగ్గా మొహం చిట్లిస్తోంది వర్షిణి. తీసుకెళ్ళి నేనేం చేసుకోను, నాకు ఇంకా పిల్లలు కూడా లేరు, కందామంటే పెళ్ళాం లేదు, చిలిపిగా అన్నాడు ఇషాన్. ఆ మాటకు ఆమె మొహం ఎర్రబడింది. మీకు నష్టం కలిగించడం నాకు ఇష్టం లేదంటూ చరచరా వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి మనీ తీసి అతనికి ఇస్తూ, మీరు కొన్నవాటికి సరిపోతుందనుకుంటాను, చాలకపోతే చెప్పు, ఇంకా ఇస్తాను అంది. అంటే నేనేమిచ్చినా తీసుకోవా అని అడిగాడు అతను. అవును, ఖచ్చితమైన స్వరంతో అంది వర్షిణి. నేనిచ్చింది ఒకటి మనస్ఫూర్తిగా తీసుకున్నావంటూ అతని పెదవులపై ఆహ్లాదకరమైన చిరునవ్వు మెరిసింది. నువ్విచ్చింది నేను తీసుకున్నానా? ఆశ్చర్యంగా అందామె. అవును, అదంటే నీకు ప్రాణం. దమ్ముంటే తిరిగిచ్చే నాకు, బాబుని దృష్టిలో పెట్టుకుని కొంటెగా అన్నాడు ఇషాన్. నా దగ్గర అలాంటివేం లేవు, నువ్వేదో ఊహించుకోకు, కోపంగా అంది. నేనేం ఊహించుకోవడం లేదు. అది నీకెంత ప్రాణమో ఏదో ఒక రోజు నువ్వే చెప్తావు, అప్పుడు నీకే అర్థమవుతుంది. నేనిచ్చిన కానుక ఎంత అపురూపమైనదో. కన్ను గీటి మనీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు ఇషాన్. వర్షిణి అతను వెళ్ళిన వైపు అయోమయంగా చూస్తుండిపోయింది. బాబు అతను కొనిచ్చిన బొమ్మలతోనే ఆడుకుంటున్నాడు. అది చూస్తుంటే ఆమె కొళ్ళు మండిపోతోంది. వాడి దగ్గర నుంచి వాటిని తీయబోతుంటే ఏడుస్తున్నాడు. ఈ మధ్య వీడికి గారాబం ఎక్కువైంది. అసలు తనంటే భయపడ్డం లేదు. దొంగ వెతవకు అన్ని ఇషాన్ బుద్ధులే వచ్చాయని కోపంగా అనుకుంది. అంత ఇష్టంగా వాడు బొమ్మలతో ఆడుకుంటుంటే భరించలేకపోయింది. వాడు ఏడుస్తున్నా పట్టించుకోకుండా అవన్నీ తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పడేసింది. రిటర్న్ ఇస్తే వసుమతి గారు ఏమనుకుంటా అన్న భయంతో ఆగిపోయింది. వర్షిణి ఆఫీస్కి వెళ్ళడానికి హడావుడి పడుతోంది. కొత్త మేనేజ్మెంట్ ఛార్జ్ తీసుకునేది ఈరోజే. లేట్ అయితే బాగుండదని రెడీ అవుతుంటే బాబు ఏడుపు మొదలుపెట్టాడు.
ఈరోజు ముందే మొదలు పెట్టావేంట్రా అంటూ వాడిని బుజ్జగించి టైం అవ్వడంతో టిఫిన్ చేయకుండానే బయలుదేరింది. వెళ్తూ వెళ్తూ రెప్పపాట్లో ఇషాన్ ఇంటివైపు దృష్టి సారించింది. అతని కారు కనపడలేదు. అమ్మయ్యా అనుకుంది. లేకపోతే రోజు ఆమె ఆఫీస్కి వెళ్ళే టైంకి ప్రత్యక్షమై కారుకు సైడ్ ఇవ్వకుండా ఏడ్పిస్తున్నాడు. ఆమె వెళ్ళేసరికి స్టాఫ్ అందరూ వచ్చేశారు. అందరూ కొత్త మేనేజ్మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వర్షిణి తన క్యాబిన్లోకి వెళ్ళి లాకర్ తెరిచి ముఖ్యమైన ఫైల్స్ మరొకసారి చూసింది. అన్నీ కరెక్ట్గా ఉండడంతో ఊపిరి పీల్చుకుంది. కాసేపటికి మోహన్ రావు గారు తన ఛాంబర్కి పిలవడంతో వెళ్ళింది. వర్షిణి, మరో గంటలో వాళ్ళు వస్తారు. ఈ లోపు నువ్వు అన్ని సెక్షన్లకు వెళ్ళి ఫైల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అందరూ వచ్చారో లేదో చూడు. అలాగే మీటింగ్ అరేంజ్మెంట్లన్నీ కూడా చూడు అన్నాడు ఆయన. ఆమె అన్ని ఏర్పాట్లు ముగించేసరికి వాళ్ళు వస్తున్నారన్న కబురు అందింది. వాళ్ళకి స్వాగతం పలకడానికి అన్ని సెక్షన్ల హెడ్స్, స్టాఫ్ పూలదండలతో బొకేలతో సిద్ధమయ్యారు. వర్షిణి కూడా ఒక బొకే పట్టుకుని నిలబడింది. ఎన్నో కార్లలో అట్టహాసంగా వస్తారనుకుంటే సింపుల్గా ఒక కారులో 2 వ్యక్తులు వచ్చారు. మోహన్ రావు గారు వాళ్ళని రిసీవ్ చేసుకుని పలకరించారు. అందరూ అడ్డుగా ఉండడంతో వచ్చిన వాళ్ళు కనపడలేదు. ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వర్షిణి ఇటు రామ్మా అన్నారాయన. ఆమె ముందుకు రావడంతో మిసెస్ అమృతవర్షిణి, జనరల్ మేనేజర్ అంటూ పరిచయం చేశారు. నమస్తే అంటూ బొకే ఇస్తూ షాక్ అయిందామె. నమస్తే మిస్సెస్ అమృతవర్షిణి గారు. మిస్సెస్ అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ ఎవరూ చూడకుండా కన్ను కొట్టాడు ఇషాన్. ఊహించని పరిణామం కావడంతో షాక్తో కళ్ళప్పగించి అతను చూడసాగింది. ఇషాన్ ఆమెలా ఫ్రీజ్ అవ్వడంతో నవ్వుకున్నాడు. అందరి పరిచయాలు అయిపోయాయి. వర్షిణి మోహన్ రావు గారు పిలవడంతో ఉలిక్కిపడి వాళ్ళని అనుసరించింది. ఆఫీస్ మొత్తం అతన్ని చూపించంటూ ఫ్యాక్టరీకి దారితీశారు. అన్ని విభాగాలను చూపిస్తూ అతనికి వివరించసాగారు. అతనితో పాటు అతని పిఏ మహేష్ ఉన్నాడు. తర్వాత మీటింగ్ హాల్కి వచ్చారు. అప్పటికి అక్కడ అన్ని సెక్షన్ల హెడ్స్ ఉన్నారు. మోహన్ రావు గారు మాట్లాడుతున్నారు. ఇంతకాలం తనకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తనకు సహకరించినట్టే కొత్త యాజమాన్యానికి కూడా సహకరించమని విజ్ఞప్తి చేశారు. ఇంతలో ఇషాన్ని మాట్లాడమన్నారు. ఇషాన్ లేచాడు మాట్లాడడానికి. అందరూ అతని వైపు ఆసక్తిగా చూశారు. క్రీమ్ కలర్ సూట్లో అందంగా మెరిసిపోతున్నాడు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అతని కంఠం మృదుమధురంగా ఉంది. కొత్త యాజమాన్యం రాగానే సహజంగా ఉద్యోగుల్లో తమ ఉద్యోగాలు ఉంటాయో ఓడతాయో అన్న భయం సహజంగా ఉంటుంది. మీరు అలాంటి భయాలు పెట్టుకోవద్దు. మీ ఉద్యోగాలకు ఎలాంటి డోకా ఉండదు. వాళ్ళు అప్పటి వరకు భయపడుతున్న విషయం అదే. కనీసం 1 ఇయర్ వరకు ఎవరు జాబ్ మానేసి వెళ్ళడానికి వీల్లేదు. వర్షిణిని క్రీగంటగా చూస్తూ అన్నాడు అతను. ఆ మాటతో ఆమె ముఖంలో రంగులు మారాయి. బిజినెస్ నాకేం కొత్త కాదు, కానీ ఈ ఫీల్డ్ నాకు కొత్త. మీ అందరి సహకారం నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఏవైనా సమస్యలు ఉంటే ఎప్పుడైనా నాకు చెప్పొచ్చు, తీరుస్తాను. నన్ను బాస్లా అనుకోకుండా మీ ఫ్రెండ్లా అనుకోండి. మధ్య మధ్యలో జోక్స్ వేసి వాళ్ళు నవ్విస్తూ మాట్లాడాడు ఇషాన్. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శాలరీ పెంచుతున్నానన్నాడు. ఉద్యోగాలు ఉంటాయో ఓడతాయో అని భయపడుతున్న వాళ్లకు శాలరీ పెంచడంతో సంతోషంతో థ్యాంక్స్ చెప్తూ అందరూ చప్పట్లు కొట్టేశారు. మొదటి మీటింగ్లోనే అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఆ రోజు అందరూ అతని గురించే మాట్లాడుకున్నారు. మీటింగ్ అయిన వెంటనే క్యాబిన్లోకి వచ్చింది వర్షిణి. ఈ మహానుభావుడు కొండమేంటి? ఇంటి దగ్గరే పడలేక చేస్తూ ఉంటే ఇప్పుడు ఆఫీస్లో కూడా తయారయ్యాడన్నమాట. ఒక్కసారి కూడా ఫ్యాక్టరీ కొంటున్నట్టుగా తనతో అనలేదు. పెద్ద ప్లాన్తోనే కొనుంటాడు. తను ఇంకా వచ్చేవాళ్ళని బ్రతిమలాడి నెమ్మదిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంది. ఇప్పుడు అది సాధ్యపడేటట్లు లేదు. తన జీవితాన్ని సర్వనాశనం చేసింది చాలక ఇప్పుడు ఇంకేం చేయాలనుకుంటున్నాడు అంటూ తలపట్టుకుంది. మిస్టర్ ఇషాన్, ఈ బిజినెస్ నాకు ప్రాణంతో సమానం. ఎన్నో కష్ట నష్టాలకు ఎదురొట్టి ఈ స్థాయికి తీసుకొచ్చాను. నాకు ఈ బిజినెస్ అమ్మడం అస్సలు ఇష్టం లేదు. కానీ మా పిల్లల బలవంతం వల్ల అమ్మకు తప్పలేదు. అందుకే మరీ చెప్తున్నాను, దీన్ని బిడ్డలా చూసుకో. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా అని ఎవరికొకరికి అమ్మేసి వెళ్ళిపోకు. ఇది చాలా బాగా రన్ అవుతుంది. లాభాల పరంగా చూసినా ఈ కంపెనీ టాప్ 10లో ఉంది. నువ్వు యువకుడివి, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తావని ఆశిస్తున్నాను. అలాగే ఉద్యోగుల గురించి కూడా చెప్పాలి. వాళ్ళని బాగా చూసుకో. మనం కాస్త ఆప్యాయత చూపిస్తే చాలు, వాళ్ళు నమ్మకంగా మనకు పనిచేసి మన కంపెనీ అభివృద్ధిలోకి తీసుకొస్తారు. ఈ విషయాలన్నీ నీకు తెలుసు అనుకో. కాకపోతే చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను.
నా స్టాఫ్ అంతా మంచివాళ్ళు. పని విషయంలో వంక పెట్టడానికి ఏం లేదు, బాగా సహకరిస్తారు. వాళ్ళ ఉద్యోగాలకు మీరు భరోసా ఇచ్చారు కాబట్టి ఉత్సాహంతో పనిచేసి కంపెనీని మరింత లాభాల్లోకి తీసుకువెళ్తారన్నాడు ఆయన. మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు సార్, మీకన్నా బాగా చూసుకుంటాను. ఈ ఆఫీస్తో నా లైఫ్ ముడిపడి ఉంది అన్నాడు ఇషాన్. కానీ ఇషాన్ మాటలు ఆయనకు అర్థం కాలేదు. మరో అరగంట తర్వాత మోహన్ రావు గారు వెళ్ళిపోయారు. ఆయన ఘనంగా వీడ్కోలు చెప్పారు. వర్షినికి చాలా బాధగా అనిపించింది. మోహన్ రావు గారు చాలా మంచివారు. స్టాఫ్ని ఒక తండ్రిలా చూసుకుంటాడు. ఏ కష్టం వచ్చినా అడగకుండానే స్టాఫ్ను ఆదుకుంటాడు. అంత మంచివారు వెళ్ళిపోతుంటే బాధ అనిపించింది. అలా పరధ్యానంగా తన ఛాంబర్కి వెళ్తున్న వర్షిణిని, వర్షిణి ఒకసారి నీ ఛాంబర్కి రండి అని అన్నాడు ఇషాన్. ఆ మాటతో ఉలిక్కిపడి అతని వైపు చూసింది వర్షిణి. మిసెస్ అమృతవర్షిణి, ఒకసారి నా ఛాంబర్కి రండి అన్నాడు తను. ఆమె వెళ్ళేసరికి అతను టీవీగా చైర్మన్ సీట్లో కూర్చునున్నాడు. చెప్పండి సార్ అందామె. కూర్చోండి అన్నాడు. పర్వాలేదు సార్ నిలబడే అంది. ముందు కూర్చోండి గంభీరంగా అన్నాడు ఇషాన్. అతని గొంతులో గంభీర్యానికి చటుక్కును కూర్చుంది వర్షిణి. ఇషాన్ ఆమెను పరిశీలనగా చూడసాగాడు. హాఫ్ వైట్ శారీ కట్టింది. దానిమీద బేబీ పింక్ గ్రీన్ కలర్ డిజైన్ అందంగా ఉంది. ఆమె మొహం అప్రసన్నంగా ఉంది. కనుబొమ్మలు చిరాగ్గా వంపు తిరిగాయి. పగడాలను తలపిస్తున్న పెదవులు కోపంగా ముడుచుకున్నాయి. ఎంతో అసహనంగా కూర్చునుంది. అయినా కూడా అతనికి ఎంతో అందంగా కనిపించింది ఆమె. తన వైపే గుచ్చుగుచ్చి చూస్తున్న అతనితో, చెప్పండి సార్ కోపం అణుచుకుంటూ అంది. ఆ మాటతో అతను ఉలిక్కిపడి, నాకు కాస్త కొత్త, మీరు నాకు అన్ని విధాలుగా సహకరిస్తూ తోడుగా ఉంటే బాగుంటుంది ద్వంద్వార్థంగా అన్నాడు. ఇంతకాలం బిజినెస్ ఏం తెలియనట్టు నాటకాలు ఆడుతున్నాడు అని కోపంగా అనుకుంటూ, మన ఆఫీస్ హెడ్ ఉన్నారు, ఆయన నాకంటే మోస్ట్ సీనియర్, మీకు అన్నీ వివరంగా చెప్తారు, పిలిపిస్తానంది. అతను ఎంత సీనియర్ అయినా మీకంటే బాగా చెప్తాడని అనుకోను. నాకేం కావాలో ఎలా చెప్పాలో మీకంటే బాగా ఎవరికి తెలుస్తుంది చిలిపిగా అన్నాడు ఇషాన్. మీకు చెప్పేంత తెలివితేటలు నాకు లేవు. అలా ఉంటే నా జీవితం ఇలా ఉండదు గంభీరంగా అంటూ, నాకు వర్క్ ఉంది వెళ్ళనా సార్ అంది. ఇది కూడా మీ పనే, వెళ్ళి మంత్ ఫైల్స్ తీసుకురండి గంభీరంగా అన్నాడు. ఓకే సార్ అంది వర్షిణి. వెళ్తూ వెళ్తూ అతని వైపు చూసింది. అతని పెదవులపై దరహాసం నాట్యం ఆడుతోంది. అమృతవర్షిణి గారు, మీరింత అందంగా ఉండడానికి కారణం మన కంపెనీ ప్రొడక్ట్సేనా? విధాల మాటున నవ్వు అదిమి పెడుతూ అన్నాడు తను. ఆ మాటకి ఆ మొహం కోపంతో ఎర్రగా కందిపోయింది. కానీ అతన్ని ఏమనలేక ఆ కోపమంతా డోర్పై చూపిస్తూ పెద్ద శబ్దంతో వేస్తూ బయటకొచ్చింది. ఆ శబ్దానికి పనిచేస్తున్న వాళ్ళు ఉలిక్కిపడి ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు. ఇన్నాళ్లలో ఆమె ప్రవర్తన ఇలా లేదు. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఆమె చాలా కూల్గా ఉంటుంది, తొణకదు బెణకదు. అలాంటిది కొత్త మేనేజ్మెంట్ వచ్చిన రోజే చైర్మన్ క్యాబిన్లో నుంచి అంత కోపంగా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏమైంది అనుకున్నారు అందరూ. కానీ అదంతా వర్షిణి పట్టించుకోలేదు. వర్షిణి దాని నుంచి తప్పించుకోవడానికి జాబ్ వదిలేసి వెళ్ళిపోతుందని అతని భయం పట్టుకుంది. ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక ఎప్పటికీ తనకు దక్కదు. ఏం చేయాలి? రాత్రింపవళ్ళు ఇదే ఆలోచన. సరిగ్గా అప్పుడే మోహన్ రావు గారు ఫ్యాక్టరీ అమ్మకాన్ని పెట్టినట్టుగా జ్ఞాపకం వచ్చింది. అప్పుడు తనకు అంతగా ఆసక్తి లేకపోవడంతో ఆ విషయం గురించి పట్టించుకోలేదు. అది ఇప్పుడు గుర్తొచ్చింది. ఈ అవకాశం ఉపయోగించుకుని వర్షిణికి దగ్గర అవ్వాలనుకుని వెంటనే ఆలోచన ఆచరణలో పెడుతూ మోహన్ రావు గారిని కలిశాడు. ఆయన పెట్టిన కండిషన్లన్నింటికీ అంగీకరించి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆయన పెట్టిన కండిషన్లో ముఖ్యమైనది ఏ ఒక్క ఉద్యోగిని తొలగించకూడదని. కంపెనీ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ 2 ఏళ్ల వరకు ఖచ్చితంగా పనిచేయాలని వినగానే ఇషాన్ ఎగిరి గంతేశాడు. హనీ తన నుంచి తప్పించుకోలేదు. వర్షిని చేరుకోవడానికి మొదటి మెట్టు ఎక్కినట్టుగా అనిపించి సంతోషపడ్డాడు. ఇప్పుడు ఎందుకురా అంత డబ్బు పెట్టి ఫ్యాక్టరీ కొనడం, పైగా చాలా ఎక్కువ చెప్తున్నాడన్నా వినకుండా ఖరీదు ఎక్కువైనా కూడా కొనేశాడు. ఆమెకు దగ్గరగా ఉంటూ ఎలాగైనా తన మీదున్న కోపం పోగొట్టి తనదానిగా చేసుకోవాలి. అందుకు ఎన్ని కోట్లు ఖర్చైనా వెనకడుగు వేయడు. ఎన్ని కష్టాలు ఎదురైనా భరిస్తాడు. ఇషాన్ ఇలా ఆలోచిస్తుండగా ఇంతలో వర్షిని ఫైల్స్ తీసుకుని వచ్చింది. సార్, మీరు అడిగిన ఫైల్స్ అంది వర్షిని. వాటిని పరిశీలిస్తూ ఆమె వైపు చూశాడు ఇషాన్.
ఆమె మొదటిసారిగా చూస్తున్నట్టుగా క్యాబిన్ని చూస్తుంది. తన వైపు అస్సలు చూడడం లేదు. దాంతో తిక్కరేగింది. హలో మిస్సెస్ అమృతవర్షిణి గారు, ఫైల్స్ తెచ్చి నా ముందు పడేయమని కాదు, నాకు కొత్త, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ మంత్ స్టాక్ ఎంతుంది, ఎంత బయటికి వెళ్ళింది చెప్పండి అన్నాడు అతను. అతని వైపు ఒకసారి చూసి ఆ మంత్ ఎంత ప్రొడక్షన్ అయింది, ఎంతమంది డీలర్స్కి పంపించారు, మొత్తం అన్ని వివరాలు చకచకా చెప్పసాగింది. ఒక్క ఫైల్ కూడా చూడకుండా చెప్తుంటే కళ్ళప్పగించి ఆమెనే చూడసాగాడు ఇషాన్. కానీ ఆమె మాత్రం అతను పట్టించుకోకుండా అరగంట సేపు అనర్గళంగా వివరాలన్నీ చెప్పింది. ఆమె చెప్తుంటే అందంగా కదులుతూ ఎర్రగా మెరుస్తున్న పెదవులపై అతను చూపడింది. తేనెలూరుతున్నట్టున్న పెదవులను చూస్తుంటే కసుక్కును కొరికేయాలనిపించింది అతనికి. ఇంతలో ఎందుకో అనుమానం వచ్చి ఆమె అతని వైపు చూసింది. అతను తన పెదవుల వైపే చూస్తున్నాడు. దాంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. సార్, గట్టిగా పిలిచింది. ఆ మాటతో అతను ఉలిక్కిపడుతూ, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు, చూపును మదచకుండా అన్నాడు. మీరు అసలు వింటున్నారా అని అడిగింది. వింటుంటే డిస్టర్బ్ చేశావు, చెప్పు అన్నాడు. ఆమె మళ్ళీ చెప్పసాగింది. అతని గెడ్డంగిన చేయి పెట్టుకుని ఆమెనే మైమరుపుగా చూస్తున్నాడు. ఆమె చెప్పడం అయిపోయింది, కానీ ఇంకా అతను ఆమె వైపే చూస్తున్నాడు. అర్థమైందా సార్? అతని వాలకం కనిపెట్టి అడిగింది ఆమె. అతను లుక్కిపడుతూ అర్థమైంది తడబాటుగా అన్నాడు. నేను చెప్పింది మీకు ఏమర్థమైంది, ఏది ఒకసారి చెప్పండి సార్ అంది అమృతవర్షిణి. ఇషాన్ ఎక్కడ విన్నాడు? అమృతవర్షిణి చూడడమే సరిపోయింది. మరి ఇప్పుడు అమృతవర్షిణి వేసిన ప్రశ్నకు ఇషాన్ సమాధానం ఏ విధంగా చెప్పి తప్పించుకుంటాడు? ఈ విషయం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.